Hey guys, welcome back again with another video. So yeah, ఈ బ్లాగ్ ఏంటి అంటే మా కజిన్స్ అందరం కలిసి ఎక్కడికో వెళ్తున్నాము. డోంట్ నో ది ఎగ్జాక్ట్ ప్లేస్, కాకపోతే వెళ్తున్నాము. లైక్ మేము అనుకున్నది ఏంటంటే లూలు మాల్ అని అనుకున్నాము. సో చూడాలి, ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి. మేమైతే అందరం రెడీ అయిపోయినాము. ఐ షో యూ. సో యా, ఇప్పటికైతే మనం బ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాం. చూడండి, చాలా ఫన్ అది ఇది ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడైతే అందరం రెడీ అయిపోయినాము. యాక్చువల్లీ ఒక 2 ప్లేసెస్ ఉన్నాయన్నమాట మైండ్లో. వీఆర్ ఇన్ డైలమా వేర్ టు గో అని చెప్పి. సో అదంతా కాదు, ఫస్ట్ స్టార్ట్ అయితే అయిదామని చెప్పి ఇంక ఇక్కడైతే స్టార్ట్ అవుతున్నాము. చూడండి, మా మమ్మీ నెత్తిలో చెట్టు మొలిచిందో, దవనం చెట్టు, పువ్వేదో, పువ్వుతో దవనం పెట్టుకోవాలా, పువ్వులతోటి దవనం పెట్టుకోవాలా. ఎవరెవరు వెళ్తున్నామంటే మేం పిల్లలం ప్లస్ మా అత్త అండ్ మా మమ్మీ అనమాట. సేమ్ యాజ్ యూ సా ఇన్ ద ప్రీవియస్ వ్లాగ్. సో గైస్, వచ్చేసినాం మేము ఎగ్జిబిషన్కి. యాక్చువల్గా లులు మాల్ అని చెప్పినాం కదా, కానీ వచ్చింది ఎగ్జిబిషన్కి. యాక్చువల్గా ఎగ్జిబిషన్లో అంట మర్మెడ్స్ ఉంటాయి అంట. ముందు అయిన ఎగ్జిబిషన్ దాన్ని ఏమంటారు, కాశ్మీర్ అండ్ హైదరాబాద్ అని పెట్టినారు. కానీ అదంతా బాగాలేకుండే, వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది మాకు. ఇట్ వాజ్ ఓకే మరి అంత బాగుందని ఏం చెప్పలేము. సో యా, ఇప్పటికైతే జలకన్యల ఎగ్జిబిషన్ అంట మా మమ్మీ తీసుకొచ్చింది. కానీ మేము దీని తర్వాత లులు మాల్ పోతాం పక్కా. సో యా, షో యూ గైస్ ఎవ్రీథింగ్. ఎప్పటికైతే మనం వెళ్ళిపోదాం. రాగానే మా వాళ్ళు ఐస్ క్రీమ్కి ఎగబడ్డారు, బికాస్ సన్ అట్లా ఉందంట. మా అత్తకి ఐస్ క్రీమ్ ఫుల్ ఇష్టం. సో ఐస్ క్రీమ్కి తీసుకొని పోతున్నాం గైస్. ఏమంటారు దీన్ని, అండర్ వాటర్ టనల్ అండ్ స్కూబా డైవింగ్. స్కూబా డైవింగ్ అంటనే పోతావా? స్కూబా డైవింగ్ మొత్తం వాటర్. మాల్దీవ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆర్డర్ చేసినావు అనుకో, స్విమ్మింగ్ వచ్చు కదా నాకు, ఏడనైనా చేయవచ్చు. గైస్ వచ్చేసినాం బుకింగ్ కౌంటర్ దగ్గరికి. సో చెప్పినట్టు 2 ఆప్షన్స్ ఉండే కదా. సో ఈ ప్లేస్ వచ్చేసి మమ్మీ చూసిందనమాట బిఫోర్ ఎగ్జిబిషన్. అండ్ నేను చూసిన వ్లాగ్ దట్ ఈస్ వెరీ వర్స్ట్. అండ్ ఇది వచ్చేసి మమ్మీ చూసిన ఎగ్జిబిషన్ అనమాట. సో ఇక్కడ టికెట్ ఎంత అని చెప్తే 150 రూపీస్ పర్ హెడ్ అనమాట. అండ్ విచ్ ఇస్ టూ కాస్ట్లీ అని అనిపించింది మాకు. బట్ వాళ్ళు ఏమన్నారంటే లోపలికి వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది వై ఇట్ ఇస్ 150 అని చెప్పి. సో ఈ ఎగ్జిబిషన్ లొకేషన్ ఎగ్జాక్ట్గా ఎక్కడంటే కుకట్పల్లిలో లొకేట్ అయి ఉందన్నమాట. మీరు ఎగ్జాక్ట్గా లొకేషన్ అది గూగుల్లో కొడితే మీకు వచ్చేస్తుంది. సో యా, చూడండి, లక్కీ జ్యూస్ సెంటర్ అంట. లక్కీ జ్యూస్ సెంటర్, అందుకే తాగుతున్నావు కదా. ఎనీవేస్, లక్కీ అంటే గిరన్న బండి పేరు లక్కీ. నాకు అస్సలు వద్దు. మ్యాంగో జ్యూస్ పెట్టుకున్నారు గైస్ వీళ్ళు. అస్సలు ఇది తప్పు. లిప్స్టిక్ మళ్ళీ అంటే మేకప్ వేసుకోను, న్యాచురల్ బాడీ అని. లిప్స్టిక్ ఇస్ నాట్ అ మేకప్. ఓకే, లిప్స్టిక్ మేకప్ కాదంట కిరాణా. లిప్స్టిక్ మేకప్ కాదంట, మేకప్ నువ్వే పెద్ద మేకప్. 150 టికెట్, వర్త్ ఇట్. 120 చిన్నపిల్లలకి 120 అంట. మొన్న మేము వెళ్ళిన ఎగ్జిబిషన్ 100 రూపీసే. 100 రూపీస్కే మేము వర్త్ ఇట్ కాదనుకున్నాం. ఇప్పుడు ఇది 150. వాళ్ళు ఏమంటున్నారంటే లోపల కూడా అట్లనే ఉంటుంది, అందుకే 150 టికెట్. ఈ ఎగ్జిబిషన్ చెప్పినట్టు కుకట్పల్లిలో లొకేట్ అయిందనమాట. మీరు గూగుల్లో లైక్ లొకేషన్ కొడితే ఈజీగా ఎగ్జాక్ట్ లొకేషన్ చూపెడుతుంది. అండ్ ఇది ఎప్పటి నుంచి ఓపెన్ అంటే 4 నుంచే ఓపెన్ అనమాట. సో మేమైతే ఇంకా జల్దీ వెళ్ళిపోయినాము, బికాజ్ మాది ఇంకో సెకండ్ ఆప్షన్ కూడా ఉంది. సో అది కూడా విజిట్ అవ్వాలి అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయినాం అనమాట. నో షాపింగ్, నథింగ్, అట్లా అని వెళ్ళి చూసేసి రావాలి అని చెప్పి వెళ్ళినాము. అండ్ ఇది చూడడానికి చాలా టైం పట్టింది, బికాజ్ ఎందుకో మీకు ఫర్దర్ క్లిప్స్లో తెలుస్తుంది. ఈ ఎగ్జిబిషన్ మాకు ప్రీవియస్ ఎగ్జిబిషన్ అంత చీప్ అయితే అనిపించలేదన్నమాట. దిస్ వాజ్ ఓకే. అంటే షాపింగ్స్ అవేవి కొంచెం బాగున్నాయి అనమాట. అంటే కొన్ని స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ వి షాప్ టూ. సో ఇక్కడ ఏంటంటే
ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మెరైన్ కైండ్ అనమాట, మొత్తం అండర్ వాటర్ టనల్ టైప్ అనమాట. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అవి ఉన్నాయి. అని చెప్పినట్టు 4 o'clock ఓపెన్ కాబట్టి రష్ లేని టైంలో మేమైతే వెళ్ళిపోయినాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నట్టు మనం ఇట్లా వన్స్ ఆఫ్ ఫిష్ మౌత్లో నుంచి ఎంటర్ అయితే ఇట్లా కొంచెం సేపు నడిచి ఇంకా మనం అండర్ వాటర్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. అండ్ ఇక్కడ లోపలైతే చాలా అంటే చాలా వేడిగా ఉండే. ఫస్ట్లీ ఏసీస్ జస్ట్ అక్కడక్కడ ఉండే. అండ్ చూస్తున్నట్టు ఇక్కడ అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అనమాట. సో చూస్తూ ఉండండి, ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. యాక్చువల్గా మేము ఇక్కడ ఈ ఫిషెస్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ దట్ ఈస్ ద ప్లస్ పాయింట్. అలాగే కొన్ని ఫొటోస్ కూడా దిగినాము, అంటే ఆ ఫిషెస్ మధ్యలో. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పాలంటే యాక్చువల్గా ఈ ఫిష్ ట్యాంక్స్ చాలా అన్టైడీ ఉండే, చాలా డర్టీ ఉండే. అది మరి ఎప్పుడు క్లీన్ చేస్తారో ఏంటో తెలియదు కానీ చాలా అన్టైడీ ఉండే. బట్ దే ఆర్ స్టిల్ అలైవ్. సో ఇక్కడ ఈ ఫిషెస్ని చూస్తూ అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం. చూసారు కదా, నేనైతే మొత్తం అండర్ వాటర్ టనల్లో ఉన్న టూ వాక్వేస్ మొత్తం చూపెట్టాను. అన్నిగనం ఫిషెస్ ఉండే అనమాట. అండ్ దిస్ ఈజ్ మెయిన్, అంటే మేము ఎందుకు వెళ్ళినామంటే చెప్పినట్టు ఫస్ట్లో మర్మెడ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో వీళ్ళే అనమాట. అంటే మర్మెడ్స్ అంటే ఏం రియల్ మర్మెడ్స్ కాదు, మనుషులే మర్మెడ్స్ లెక్క యాక్ట్ చేస్తారనమాట. సో ఇట్ వాజ్ రియలీ క్యూట్. నాకైతే భలే నచ్చింది ఇక్కడ. అంటే మర్మెడ్స్ వాళ్ళ స్ట్రగుల్ చాలా వేరే లెవెల్ ఉంటుంది. వాళ్ళు మొత్తం వాటర్లోనే ఉండాలంటే విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ కదా, కానీ వీళ్ళు భలే ఎంటర్టైన్ చేస్తారు. అండ్
ఈ ఎగ్జిబిషన్ కూడా చిన్న చిన్న పిల్లలకి చాలా మంచి నచ్చుతుంది, చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. బికాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్, లాట్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, మీరు కూడా చూసారు కదా. అండ్ ఇక్కడ ఇది అంటే ఫిషెస్ అయిపోగానే ఇది వస్తుంది అనమాట, మర్మెయిడ్స్. ఒక సైడ్ మేల్ అండ్ ఇంకో సైడ్ ఫీమేల్ ఉంటారనమాట. ఇంకా అది లాస్ట్ అనమాట, ఇంకా అండర్ వాటర్కి. ఆ తర్వాత మనం షాపింగ్ స్టాల్స్కి అనేటిది ఎంటర్ అయిపోతాం అనమాట. సో ఇక్కడ కూడా లైక్ ఏ ఎగ్జిబిషన్లో అయినా షాపింగ్ స్టాల్స్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. అండ్ దట్టు ఏ ఎగ్జిబిషన్స్లో చూసినా అవే షాపింగ్ స్టాల్స్ ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే మేము చూసినట్టు కొన్ని వెరైటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ స్టార్టింగ్ ఈ పెన్స్ పెట్టారు. ఆల్మోస్ట్ ఒక 10-20 minutes మేము ఇక్కడే ఉండిపోయామన్నమాట. యూనో లైక్ చాలా అంటే చాలా వెరైటీస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెన్స్ అన్నీ పెట్టారు. చాలా బాగుండే. ఇంకా మేము కూడా కొన్ని నచ్చి కొన్ని తీసుకున్నాం అనమాట. ఇంకా అలా చూపెట్టినట్టు అండర్ వాటర్ అలా అయిపోగానే ఇలా షాపింగ్ స్టార్ట్ అవుతుంది. సో చూడండి. యాక్చువల్గా నేను మీకు ప్రీవియస్ వ్లాగ్లోనే చెప్పినట్టు ప్రతి ఎగ్జిబిషన్లో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, లైక్ రేట్స్ కానీ స్టాల్స్ కానీ. నాకు నచ్చిన ఈ ఎగ్జిబిషన్లో ఒక థింగ్ ఏంటి అంటే కొన్ని వెరైటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే కొన్ని స్టాల్స్ కానీ ఆర్ఎల్స్ ఉన్న స్టాల్స్లోనే వెరైటీస్ అనేటివి కొంచెం ఎక్కువగా, యూనో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ అనేది ఉంది. అండ్ అది బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే కలెక్షన్ అదంతా బాగానే ఉంది కానీ కాస్ట్ మాత్రం చాలా అంటే చాలా ఉంది. సో అట్లా అని చెప్పి మేమైతే ఎక్కువ ఏం షాప్ చేయలేదన్నమాట. అంటే ప్రీవియస్ ఎగ్జిబిషన్లో అసలు ఏం షాప్ చేయలే, ఈ ఎగ్జిబిషన్లో కొద్దో గొప్ప అయితే షాప్ చేసినాం అనమాట. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్కి వచ్చేసరికి చాలా అంటే చాలా 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 బాగున్నాయి. నాకైతే పెద్ద నచ్చేసినాయి కానీ నేను తీసుకోలేదు. గైస్ చాలా 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 కాస్ట్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి కాస్టే ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే మా అత్త వాళ్ళు అవి బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ తీసుకున్నారు. మేమైతే వెళ్ళింది ఇయర్ రింగ్స్కి వెళ్ళినాం. ఇయర్ రింగ్స్ 200 పైన ఉన్నాయి. అండ్ ఇంకెక్కడికి వెళ్ళినాం కీ చైన్స్ అంట, ఇంత ఉన్నాయి, 40 రూపీస్ అంట. సో ఎగ్జిబిషన్ అంటేనే యూజువలీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మా వాళ్ళు దొరికిర్రు, ఇప్పటిదాకా దొరకలేరు. సో నేను మా పింకక్క పిచ్చర్ లెక్క తిరుగుతుండే, ఇప్పుడు దొరికిరు, పోతున్నాం. ఎండ సంపింగ్, ఎండ మండింగ్, చెమట పుట్టింగ్, ఉబ్బరియింగ్. సో మేము వెళ్ళింది పెద్ద హ్యూజ్ ఎండ ఉన్నప్పుడు అనమాట. అండ్ ఇక్కడ బీట్స్ లైక్ యూనో బీట్స్ ఉంటాయి కదా, అవి తీసుకుంది మా పింకక్క, ఒక 10 తీసుకుందనమాట. అండ్ అందులో నాకు టిప్ ఇచ్చింది. ఈ బీట్స్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. చెప్పినట్టు చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట ఇక్కడ. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇట్లా సౌండ్ వస్తుంది లోపల. మమ్మీకి కొన్ని ఏ సౌండ్ మొత్తం వేసుకోరా, ఏం కాదు. ఏమన్నా అంటున్నాయా? సో అదేంటి అంటే మేము చిన్నప్పుడు చాలా తినేవాళ్ళము. అది మ్యాజిక్ పాప్స్ అనేసి ఒక చిన్న ప్యాకెట్ దొరుకుతుంది అనమాట. అది కొంచెం ఇట్లా సాల్ట్ కైండ్ ఉంటుంది. అది ఇట్లా మనం నోట్లో వేసుకోగానే ఇట్లా సౌండ్ అనేది వస్తుంది అనమాట, విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్. అట్లా మా అన్న వాళ్ళకి టైం పాస్ కాక తెచ్చుకున్నారు. ఇది చూడండి, చూపి బాబు, అది చూపి. గాడ పెడతారా? ఏంది అది? మసాజరా? బేసిక్గా మేము మా అన్న వాళ్ళం కలిస్తే చిన్నపిల్లలం అయిపోతాం అనమాట. అన్నీ మేము చిన్నప్పుడు ఏమేమి చేస్తామో అవన్నీ చేస్తూ ఉంటాం మళ్ళీ. అండ్ అట్లా అని చెప్పి మాకు కొంచెం ఆకలి ఉంటే అక్కడ అవి దొరుకుతుంటాయి కదా, లైక్ దెల్ సెల్ దోస్
పాపడ్స్ అవి ఇవన్నీ సెల్ చేస్తుంటారు కదా, సో అవన్నీ పెడితే అట్లా ఒక్కొక్కరం నోట్లు వేసుకుంటూ ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సిల్వర్ చైన్స్ అంటే సిల్వర్ ఆక్సైడ్ చైన్స్ ఉంటాయి కదా, ఆ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. కానీ నేనేం తీసుకోలేకపోయా బికాజ్ నాకు అంత షాపింగ్ మీద అంత ఏం ఇంట్రెస్ట్ ఉండదు. పర్టికులర్ ఒకేషన్ ఉంటేనే నాకు షాపింగ్ చేయబుద్ధి అవుతుంది అనమాట. అందుకు ఏదో అట్లా తిరిగేసి వద్దామని చెప్పి అండ్ దట్టు మీకు కూడా ఒక వ్లాగ్ లా ఉంటుందని చెప్పి తీసాను అంతే. సో అట్లా తిరుగుతూ ఉన్నామన్నమాట. సో ప్రెసెంట్ అయితే ఇది చూస్తుండండి. సోడా తాగుతారు గైస్ మా అత్త, ఉట్టి మా అత్తనే, మేమందరం కూడా మా అత్త తాగితే ఊకుంటాడా. సో మా రూపేష్ కూడా తాగుతాను. నాట్ మీ గైస్, నన్ను ఎందుకు రూపేష్ అని పింకీ అని తెలుసు అందరికి, నేహ, నాకు కూడా నేహ. అది ఏంది అది ఫామ్ కాదు, అది ఏంది ఇక అంటే ఏం కాదు ఫ్రెష్ చేయి. బయట వస్తుంది చేసే మాకు తెలియదా? బయట వస్తలే అంటే పని చేస్తలేదు. ఎందుకు ఈ క్యా హై చోటు కిచెన్ ఆయన కవరింగ్ బాగా చేసి చూస్తున్నారు కదా, అన్ని పిచ్చి పిచ్చి వేషాలన్నీ చేస్తూ ఉంటాం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మేము అందరం ఒకే దగ్గర ఉంటే మమ్మీ వాళ్ళని కూడా అసలు ఎంత సతాయిస్తామంటే, అసలు ఈ గ్యాంగ్ అంతా ఒక్క దగ్గర ఉంటే పిచ్చ చేస్తాం అనమాట. అసలు ఆ డే ఎట్లా గడుస్తుందో కూడా మాకు తెలీదు. ఇంకా అట్లా ఏదో ఒక టైం పాస్ చేస్తూ నడుచుకుంటూ వెళ్ళినాం అనమాట. ఆల్మోస్ట్ హాఫ్ ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ చేసినాం. అంకుల్ సేమ్ షర్ట్ తీస్తా పక్క పక్కన ఉన్నప్పుడు గైస్. ఇక్కడ గేమ్స్ కనిపిస్తేనే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఎగ్జిబిషన్ అయిపోయినట్టే కదా. సో ఇంక అట్లా అని చెప్పి ఏదో అట్లీస్ట్ కొన్ని అన్న షాప్ చేసినాము. సో ఇంక అట్లా అని కొన్ని షాప్ చేసేసి మా ఫన్ మేము చేసేసి అట్లా అని ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. అట్లీస్ట్ కొన్ని అన్న షాప్ చేసినాం, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ప్రీవియస్ ఎగ్జిబిషన్లో అయితే ఏమీ షాప్ చేయలేదు. అండ్ మీకు అనిపించచ్చు నేను ఎందుకు ప్రీవియస్ ఎగ్జిబిషన్ అండ్ ఈ ఎగ్జిబిషన్ కంపేర్ చేస్తున్నానంటే, మీకు కూడా తెలియాలి కదా. అండ్ లైక్ మేము వెళ్ళింది హాలిడేస్ టైంలో. సో ఇఫ్ ఇన్ కేస్ ఇంకెవరైనా వెళ్ళాలి అనుకుంటే ఏ ఎగ్జిబిషన్ వెళ్తే బాగుంటుంది అని చెప్పి మీకు కూడా తెలుస్తుంది కాబట్టి నేను కంపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే రష్ కూడా లేరు కదా. ముందు ఎగ్జిబిషన్లో ఎంత రష్ ఉండే కదా, బికాజ్ ఇది 4 o'clock ఓపెన్ కాబట్టి ఎవరికి వీలైన టైంలో వాళ్ళు వస్తూ ఉంటారనమాట. సో ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ గేమ్స్ కూడా కొన్ని ఎక్స్ట్రా పెట్టినారు, అవి కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఇక్కడ అంత ఎండలో చల్లగా చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి నేను ఇంకా మా రూపేసేది గోలా అనుకుంటా, ఇది తీసుకుని ఐస్ గోలా అంటారు కదా, అది తీసుకొని మేమైతే తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. చూడండి. గైస్ ఓవరాల్ ఈ ఎగ్జిబిషన్ గురించి రివ్యూ అయితే ఒక 6 out of 10 ఇవ్వచ్చు. బాగానే ఉండే, ఓకే లైక్ మేము షాపింగ్ చేసినాము, ఇట్ వాజ్ ఓకే ఫైన్. ప్రీవియస్ దాన్ని కంపేర్ చేస్తే ఇది బాగానే ఉండే. ఇంకా మా సెకండ్ ఆప్షన్ అన్నాను కదా, సో అదే లూలు మాల్ అనమాట. మేము దీనికోసం వచ్చినాము. కానీ ఇక్కడున్న రియాలిటీ మీరు చూస్తారు గైస్. ఇప్పుడు ఎంత రష్ అంటే ప్లీజ్ ఐ సజెస్ట్ యూ గైస్ నాట్ టు గో నౌ. అస్సలు వెళ్ళకండి, ఇంకొంచెం టైం తీసుకొని వెళ్ళండి, ఇట్స్ బెటర్ ఫర్ యూ. గైస్ లూలు మాల్కి వచ్చినాం. లూలు మాల్ వినబడుతుందా? లూలు మాల్ ఎగ్జిబిషన్ అయిపోయింది, నెక్స్ట్ డెస్టినేషన్ లూలు మాల్. ఫుల్ రష్, ఫుల్ అంటే ఫుల్ రష్. మీది కూడా చూడాలి ఎట్లుంటుందో. మా పార్కింగ్ B3లో ఉంది. B3 మా లైక్ ఇంకో కార్ పార్కింగ్ B4 or 5 చెప్పలేము. B4 or 5 చెప్పలేము, అంత పార్కింగ్ ఉంది. కానీ మాకైతే పార్కింగ్ దొరికేసింది. సో వీఆర్ కమింగ్ అప్. గైజ్ యాక్చువల్గా B4 అండ్ B5 లేదు, జస్ట్ B3 వరకే. B3 ఈజ్ ద లాస్ట్ అనమాట పార్కింగ్కి. అండ్
2 కార్స్ B3లోనే పార్క్ అయినాయి అనమాట. B3, B2, B1. యాక్చువల్గా ఇక్కడ ఒక నెగటివ్ పాయింట్ చెప్పాలి, ఒక్కటిగా చాలా ఉన్నాయి. నెగటివ్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్, పార్కింగ్ ఇస్ వెరీ వర్స్ట్. యాక్చువల్గా B1లో, B2లో, B3లో కొన్ని గ్యాప్స్ అనేటివి ఉంటాయి. కానీ అక్కడ మొత్తం B1కి మొత్తం ఒకటే సెక్యూరిటీ గార్డ్ అనేది ఉంటే యూనో ఖచ్చితంగా మనం కిందికి వెళ్ళాల్సిందే. బికాజ్ వెనకాల కార్స్ ఆగినా కూడా మనకి వాళ్ళ పేషెంట్స్ తోటి ఉండలేరు. వాళ్ళు హార్న్ కొడుతున్న కొద్దీ మనం ముందటికి రష్ అవుతూనే ఉండాలి. అట్లని చెప్పి మా 2 కార్స్ B3లోనే ఆగినాయి. యాక్చువల్గా B1లో కొన్ని గ్యాప్స్ ఉంటాయి, B2లో కూడా కొన్ని గ్యాప్స్ ఉంటాయి. అండ్ నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, పార్క్ చేసుకోవచ్చు B3లో కూడా, బట్ వైల్ రిటర్నింగ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. మీరు ఎవరైనా లూలు మాల్కి వెళ్తే ఆర్ ఎల్స్ వెళ్ళాలనుకుంటే నేను మీకు ఒకటే చెప్తా, ఫస్ట్ B1లో క్లియర్గా ఉందా లేదా అని అడిగేసే మీరు కిందికి వెళ్ళండి గైస్. బికాజ్ ఎగ్జిట్ ఇస్ వెరీ డేంజరస్, చాలా అంటే చాలా డేంజర్గా ఉంది. అండ్ దట్టు కార్స్లో వస్తే ఇంకా డేంజర్. అండ్ ఇక్కడ మెయిన్ రీజన్ మేము లూలు మాల్కి ఎందుకు వచ్చినామంటే, అందరు అంటూ ఉంటున్నారు కదా లైక్ లూలు మాల్ అని, అదేదో ట్రెండ్, సరే మనకు కూడా తెలియాలి అని చెప్పి వస్తే ఇక్కడ రియాలిటీ చూడండి గైస్. ఇంతమంది జనమా, నిజంగా సికింద్రాబాద్ స్టేషన్లో కూడా ఇంతమంది ఉండరేమో. మాకైతే ఉన్న ఒక 2-3 మినిట్స్ అంటే వెళ్ళిన ఒక 2-3 మినిట్స్కే పిచ్చలేసిపోయింది అనమాట. అసలు ఎంతమంది జనం. అండ్ ఇట్లా అక్కడ కొన్ని ఈవెంట్స్ జరుగుతుంటాయంట, ఈ చుట్టుపక్కల మొత్తం జనాలే అనమాట. అంటే మొత్తం కవర్ అయి ఉన్నారు ఆ ఈవెంట్ చూడడానికి. అండ్ లోపల మాల్స్ అంటే షాపింగ్ మాల్స్లో చూస్తే ఒక్కరు లేరు, మొత్తం ఉండాల్సిన వాళ్ళంతా బయటే ఉన్నారు. అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే, అసలు అంత జనం పెట్టుకొని మాకైతే ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఉన్న కొద్దిసేపు. ఇంకా సరే ఫస్ట్ ఫ్లోర్ కొంచెం పేషెంట్స్తో తిరిగినాం, సెకండ్ ఫ్లోర్ ఒక 80% పేషెంట్స్తో తిరిగినాం, ఇంకా థర్డ్ ఫ్లోర్ వద్దురా బాబు వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాం. కానీ మేము ఇక్కడికి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటి అంటే, మా రూపీ షాపింగ్ కోసం అని వెళ్తే కాస్ట్ ఇస్ వెరీ హై. నార్మల్ ఒక సాలిడ్ ప్లెయిన్ టీషర్టే 3000 నుంచి స్టార్ట్ అవుతుంటే మాకు ఇంకా పిచ్చలేసి వద్దొద్దు వచ్చేద్దాం వెళ్ళిపోదామని చెప్పి ఇంకా ఆ షాపింగ్ మాల్స్ కాకుండా ఇంకో పాయింట్ ఏంటి అంటే, హారర్ హౌస్కి వెళ్దామనే ఇంటెన్షన్ తోటి వచ్చినాం. బికాస్ ప్రీవియస్ వ్లాగ్లో మా ఆశలు దోషలు అయినాయి కాబట్టి అట్లీస్ట్ ఈ మాల్లోనే ఉంటుంది అని చెప్పి వస్తే, కింద సెక్యూరిటీ కానీ ఆల్రెడీ అడిగినాం హారర్ హౌస్ ఉందా అని చెప్తే, దే టోల్ లైక్ ఉంది 4th ఫ్లోర్లో ఉంటుంది, మాది మొత్తం ఫన్ జోన్ కాబట్టి అని చెప్తే, ఇంకా అట్లా అని చెప్పి 2 ఫ్లోర్స్ తిరిగి ఇంకా ఎలివేటర్స్ ఎక్కేసి మేమైతే 4th ఫ్లోర్కి వస్తే హారర్ హౌసే లేదు గైస్. ఎంత పెద్ద మాల్లో మొత్తం ఫుడ్ కోర్టే, ఆ ఫుడ్ కోర్ట్లోనే సగం మంది ఉన్నట్టున్నారు. మాకైతే పిచ్చిలేసింది. ఇంకా సరే మా ఆశలన్నీ దోషలు అయినాయి కాబట్టి ఇంకా ఫుల్ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ తోటి ఎవరికి చెప్పుకొని బాధతో మేమైతే రిటర్న్ లూలు మాల్ ఆగమాగం ఫుల్ అంటే ఫుల్ రష్. ఎంతమంది జనాలు మీరు చూసే ఉంటారు, అంతమంది ఉన్నారు. నాకు తెలిసి అంత జనం ఏడికేం చేస్తారో కూడా నాకు తెలియదు. సో గైస్ లూలు మాల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు గైస్ డన్, లూలు మాల్ అయిపోయింది. ఎంతమంది జనమో మీరే చూస్తున్నారు కదా, అంతమంది జనం. యూనో ఇట్స్ లైక్ అ హిల్. నిజంగా అడుగు పెడితే అడుగు దిగనంత జనం ఉన్నారు. ఐ హోప్ యూ కెన్ హియర్ ఇట్. సో గైస్ లూలు మాల్ అయిపోయింది, తొక్క అయిపోయింది, తోలు అయిపోయింది. దారుణంగా ఉంది గైస్ లూలు మాల్ అయితే. ఎట్లుందంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనుషులు ఉంటారా అట్లుంది. లిటరల్గా అడుగు తీస్తే అడుగు పెట్టానంత జనం ఉన్నారు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు, ఇప్పటికి అర్థమవుతలేదు ఎందుకు అంతమంది ఉన్నారు. అంతమంది జనం మీరు అందరు చూసే ఉంటారు ఎట్లుందో. సో మేము ఫాస్ట్గా ఫస్ట్ ఫ్లోర్ కొంచెం పేషెంట్స్తో తిరిగినాము, సెకండ్ ఫ్లోర్ ఒక అర్ధ పేషెంట్స్తో తిరిగినాము, ఇంకా థర్డ్ ఫ్లోర్ 4th ఫ్లోర్ తిరగలే, డైరెక్ట్ మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. మళ్ళీ పార్కింగ్ నుంచి ఎగ్జిట్ అవ్వనీకి ఆల్మోస్ట్ 20 మినిట్స్ పట్టింది. అండ్ దట్ టు వెరీ డేంజరస్ ఎగ్జిట్. అసలు యూనో ఎట్లుందంటే మొత్తం ఒక హై స్లోప్ ఉంది, అన్ని కార్స్ ఆగినాయి అంత యూనో ఆ స్లోప్లో. ఎట్లుంటుంది చెప్పండి, డిఫికల్ట్ కదా, అట్లుంది. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందని చెప్పి నాకు చెప్పండి. నాదైతే చాలా దారుణం. మా పిక్కకైతే ఫ్రస్ట్రేషన్ ఒక్కటి తక్కువ అనుకుంటా, అట్లుంది. లిటరల్గా చెప్పాలంటే ఇవాళ పని పాట లేక తిరిగినాం అంతే. ట్రాఫిక్ అయితే చాలా ఘోరం, చాలా అంటే చాలా ఘోరం. మెయిన్ రోడ్ మీద కూడా
ఎన్ని కార్స్ ఎన్ని బండ్లు అంటే హెక్టిక్ ఉంది ట్రాఫిక్ అయితే. సో ఎప్పటికి ఎందుకు ఆగినామంటే మేము కోవా బన్ తీసుకొని ఆగినాము. ఎగ్జిబిషన్లో తీసుకున్నాము కొన్ని, ఒక 2-3 ఐటమ్స్ అట్లా తీసుకున్నారు. అండ్ ఇక్కడైతే యాక్చువల్గా మా రూపేష్కి బర్త్డే షర్ట్ తీసుకోవాలని ఆగినారు, కానీ దొరకలేవు, చాలా ఎక్స్పెన్సివ్. సో యా ఇప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నాము. కోవా బన్ దొరికింది మాకు ఫైనల్లీ. తిరిగినందుకు అదొక ఏమంటారు, అది తింటే కొంచెం రిలాక్స్ హైప్ పెరుగుద్ది మాకు. సో ఇప్పటికైతే వెళ్ళిపోదాం, నాకు పిచ్చ హెడేక్ వస్తుంది. గైస్ అది మా ఎక్స్పీరియన్స్ అనమాట. ఇట్ వాస్ వెరీ హారబుల్. అసలు ఇప్పుడు ఎవరైనా లూలు మాల్కి వెళ్ళాలనుకుంటే ప్లీజ్ వెళ్ళకండి, పిచ్చలు వేసిపోద్ది అక్కడ. మేము ఆల్రెడీ పిచ్చలు వేసిపోయి స్ట్రెస్ తోటి వచ్చేసినాం అనమాట ఇంటికి. ఇట్ వాజ్ వెరీ వర్స్ట్. సో అట్లయిందనమాట. ఏం లేదు గైస్, పని పాట లేక తిరిగినట్టు అయింది అంతే ఆ డే మొత్తం. సో ఎస్, ఏదో వ్లాగ్ అయితే తీసాను, మీకు షేర్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో తెలుసుగా ఏం చేయాలో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.